హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఓ కవి. ఈరోజు నాకు చాలా 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 స్పెషల్ డే అండి. ఎందుకంటే ఈరోజు నా షార్ట్ ఫిలిం కర్మణ్యే వాధికారస్తే ప్రీమియర్ షో జరగబోతుంది. నేను ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్లో ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను ఈ ప్రీమియర్కి. అంటే మీరు ప్రత్యక్షంగా చూడలేకపోయినా పరోక్షంగా నా ఈ వ్లాగ్లో చూడొచ్చు. చాలామంది గెస్ట్స్ వస్తున్నారు, మా బంధుమిత్రులు అందరూ వస్తున్నారు, అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఈ ప్రివ్యూ చూడడానికి వస్తున్నారు. అసలు కర్మణ్యే వాధికారస్తే ఏంటి, నేను ఎందుకు తీశాను మీకు మళ్ళీ చెప్తాను. ఇదిగో ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రీమియర్ జరగబోతోంది. చాలా ఏళ్ళుగా, అంటే నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2007 నుంచి ఉన్నాను. ఇన్నేళ్ల నుంచి చాలా ఆడియో రిలీజులు అటెండ్ అయ్యాను, చాలా ప్రివ్యూస్ అటెండ్ అయ్యాను, చాలా ట్రైలర్ లాంచెస్ ఇవన్నీ అటెండ్ అయ్యాను ఇదే థియేటర్లో. కానీ ఈరోజు నా సినిమా నాట్ షార్ట్ ఫిలిం ఇక్కడ రిలీజ్ అవ్వబోతోంది అంటే చాలా 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 హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో మీరు ఈ వ్లాగ్లో చాలామంది సెలబ్రిటీస్ని చూడబోతారు. నా షార్ట్ ఫిలిం చూశాక వాళ్ళ రియాక్షన్స్ ఏంటో తెలుసుకోబోతున్నారు. మీరు కూడా చూశాక మీ రియాక్షన్స్ ఏంటో కమెంట్స్లో తెలపండి. సో చూసేద్దామా, పదండి. మరి చూస్తున్నారు కదా, నేను ప్రసాద్ ల్యాబ్స్ డాల్బీ అట్మోస్ థియేటర్ ముందున్నాను. ఇదిగో ఇదే డాల్బీ అట్మోస్, ఇక్కడే మా ప్రివ్యూ జరగబోతోంది. రండి, నాతో చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ అని. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. పదండి గ్రాబ్ ద బెస్ట్ సీట్. థ్యాంక్ యూ, వెల్కమ్. హీరోయిన్ అనిపించుకుంది మా మేడం. వెల్కమ్. లేటెస్ట్ వచ్చొద్దా? Congratulations. Thank you so much. Thank you. Thanks for coming. Our hero, Arjun Kalyan. నేను 10 days నుంచి ఐఎమ్ నాట్ స్లీపింగ్. పొద్దున్న యాంటీ క్లైమాక్స్ అయింది నాకు. సారథి స్టూడియోస్లో మొత్తం డబ్ ట్రాక్స్ అన్నీ అత్తలాకుత్తలం అయిపోయినాయి. ఏమైందిరా బాబు, ఇప్పుడు ఏంటిది టెన్షన్ నాకు అనుకున్నా. బట్ వృత్తి రండి. అర్జున్ కళ్యాణ్. Hi Arjun. మనం కలిసి ఉంటాం సార్. Ladies and gentlemen, family and friends, hearty welcome to the launch of Karmanye Vadhikaraste, a short film. This is my debut movie as a writer and director. Along with my team, I heartfully welcome all of you to a wonderful evening today. Special thanks to our chief guest BVS Ravi Anna. Thank you for gracing this event. Just one call. I know how busy you are, but thank you. Meeru time తీసుకొని ఇక్కడికి వచ్చి you are here to bless us. I welcome you onto the stage to launch the screening of our short film. A huge round of applause for BVS Raviana. Launch Karmanye Vadhikaraste. Launch Karmanye Vadhikaraste. All the best and congratulations to the whole team and Avinash. Thank you అన్న. 6 గంటలకి మేము అక్కడికి వెళ్తే వాళ్ళు బయట ఉండి వాళ్ళ ఇంట్లో మేము షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మేము అలసిపోతే వాటర్ ఇచ్చారు, ఆకలేస్తే బిస్కెట్స్, టీ, కాఫీ ఏదంటే అది ఇచ్చారు. వాడుకోవడానికి కొడవళ్ళు, గొడ్డళ్ళు, పొలంలో పని చేసుకోవడానికి ఏ టూల్స్ కావాలంటే మేము ఉన్నాం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మీరు ఇక్కడ లేరు, బట్ ఇది వింటారు. థ్యాంక్ యూ సో మచ్. స్పెసిఫిక్గా పద్మారావు గారికి, ప్రేమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీమతి ఏ శ్యామలాదేవి కాలేజ్, ఇది మా టీం దగ్గర కూడా దాచాను, ఎవరికి తెలీదు. ఆ రోజు ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ సెంటర్ షూట్ చేయాలంటే మా దగ్గర లొకేషన్ లేదు. ఇట్ వాజ్ ద ఫైనల్ డే. నేను వాళ్ళకి 2 లొకేషన్లు ఉన్నాయని అబద్ధం చెప్పాను, అంటే టెన్షన్ పడతారు అని. అప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేస్తే, సరే చేసుకోండి 5 నిమిషాలే కదా, బయటే కదా అని చెప్పి అప్పటికప్పుడు తీసిన షార్ట్స్ అవి. ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలు ఈ చిత్రంలో షూటింగ్ చేయబడ్డాయి. అండ్ చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ నాకున్నవి. అంటే ఐ లెర్న్ సో మచ్. ఐ బికేమ్ ఎ స్టూడెంట్ మై సెల్ఫ్
learning how to make a film. And first of all, I would love to invite my cast and crew. Karmanye Vadhikaraste to all of you. And here is my DOP, Sivaditya. ముద్దుగా మేము డిట్టు అని పిలుచుకుంటాము. అది నాకు ఒక కొన్ని ఏళ్ల నుంచి పరిచయం, అంటే త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్. బట్ ఈజ్ అన్ అమేజింగ్ ఛాప్. బ్రిలియంట్ ఫోటోగ్రఫీ అది. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన స్క్రిప్ట్ విజువలైజ్ చేసి you gave whatever it requires, and you made each and every artist look so beautiful. నేను ఎంత కష్టపడ్డానో నాకంటే రెట్టింపు కష్టపడ్డాడు. థ్యాంక్ యూ అవినాష్. మీ వల్ల ఫస్ట్ టైం మమ్మీ డాడీని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. డింట్ బిలీవ్ ఎంత ఫాస్ట్గా అవుతుంది దాన్ని. ఎగ్జాక్ట్గా 18th స్టార్ట్ చేసాము షూట్, and today is what, second, exactly 2 weeks. Wonderful journey, wonderful. Thank you. I would love to invite Kiran, our editor, onto the stage. Kiran, where are you? Come. So Kiran నాకు ఆదిత్య వాళ్ళ పరిచయం అయ్యాడు. అండ్ ద ప్లాన్ వాజ్, మేము షూట్ చేస్తుండగానే తనకి రషెస్ అన్ని పంపించేస్తే తను ఎడిటింగ్ ప్యారలల్గా స్టార్ట్ చేసి, బికాస్ వీ వేర్ ల్యాకింగ్ టైం, మాకు టైం ల్యాక్ అవుతుండింది. అండ్ తనని మళ్ళీ తినని కూడా నేను బాగా కష్టపడ్డాను. ఎక్కడో మణికొండ నుంచి మా ఇంటికి బర్కత్పుర దాకా ట్రావెల్ చేసి వచ్చి మా ఇంట్లో కూర్చుని టీవీకి అన్ని కనెక్ట్ చేసుకుని ఎడిట్ చేశాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రులు అపరాత్రులు నా కోసం పని చేశాడు. నేను జస్ట్ 3 daysలో కావాలి అని చెప్పాను ఈ అవుట్పుట్. అండ్ దిస్ ఇస్ వాట్ యూ సీ, ది అవుట్పుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, దట్స్ అ వండర్ఫుల్ జాబ్. 4 daysలో తీశారంటే నేను 20 minutes 15 minutes వస్తుందని నేను అనుకున్నాను. మొత్తానికి చేస్తుంటే ఒకరోజు రాత్రి అంతా పట్టింది. ఈయనకి ఎడిటింగ్ ఖచ్చితంగా మార్నింగ్ కావాలని చెప్పి 6 o'clock ఏమో ఇచ్చాను అనుకుంటా. సో అది చాలా స్పీడ్గా, ఇంత స్పీడ్గా 4 daysలో ఇంత ఫుటేజ్ తీయడం అంటే చాలా కష్టమే. అండ్ మీరు ఫస్ట్ టైం అన్నారు. అండ్ మొన్న ఈ మధ్య సౌండ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఏదో చెప్పారు, మా జాబులకే ప్రాబ్లం వచ్చేటట్టు ఏదో ఏ టూల్ క్రియేట్ చేస్తాను నేను, ఇంకా స్పీడ్ అవ్వాలి నాకే అని చెప్పి. అదంతా ఏం చేయకండి, కొత్త స్క్రిప్ట్లో బిజీ అవ్వండి, అవన్నీ పనులు మానుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ లవ్ టు ఇన్వైట్ ఆర్ఆర్ ధ్రువన్ రఘురామ్ ఆన్ టు ద స్టేజ్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. మేము సినిమా ఒకటి అనుకుంటే, సినిమా ప్రాణం అవుతే మా సినిమాకి ఆత్మ వీడే. దయ్యాలా ఉంది. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎండింగ్లో మన హీరో కలెక్టర్ అయిపోతే ఈ సినిమా మా డైరెక్టర్ అయిపోయాడు. సో యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో నా ఫస్ట్ 2008లో నేను గీతం అని ఒక ఆల్బమ్ చేశాను, గీతం అని. సో ఆ ఆల్బమ్కి తిను చేసిన సపోర్ట్ అనేది నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ అప్పుడే అనుకున్నాం, నువ్వు ఎప్పుడైనా డైరెక్టర్ అయినప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అని. సో ఇది జర్నీ జస్ట్ బిగిన్ అని స్టార్టెడ్ అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. మామూలుగా మ్యూజిక్ అని వేయచ్చు కదా, ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఎందుకు వచ్చింది? అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎడిటర్ అంతా. ఇప్పుడు 2 గంటల సినిమా 40 నిమిషాల్లో చూపించడానికి ట్రై చేశాం కదా, ఆ 2 గంటల సినిమాకి మ్యూజిక్ అని వేసుకోవచ్చు, 40 నిమిషాలు కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేసి. నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ అని వేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ టు మై అసిస్టెంట్ డైరెక్టర్స్ దినేష్ అండ్ జేడి జాన్సన్. మీరు లేకుండా I cannot, imagine I would have done this. Come on to the stage. And my executive producer, Praveen. Thank you so much. These are my assistant directors who assisted me in everything possible. And coming to Arjun, come on to the stage. Introducing Arjun as Krishna to you. So, అర్జున్ నాకు ఒక 2 years నుంచి పరిచయం. ఇంతకుముందు హృదయమే అని ఒక సాంగ్ చేసాం ఇద్దరం కలిసి. అండ్ వీ హ్యాడ్ వండర్ఫుల్ జర్నీ షూటింగ్, అండ్ అవే మెమరీస్ ఐ జస్ట్ వాంటెడ్ టు క్యారీ ఫార్వర్డ్. అండ్ నా క్యారెక్టర్ రాసుకునేటప్పుడు నేను ఈ అబ్బాయి బాగుంటాడు, వై యామ్ ఐ లుకింగ్ ఫర్ సంబడి ఎల్స్ అనిపించింది.
నేను ఒకసారి తనకు కాల్ చేసి ఒకసారి స్క్రిప్ట్ వినిపిస్తాను నీకు, విను, ఇఫ్ యూ లైక్ ఇట్ విల్ డూ అని చెప్పాను. అయితే వి సాట్ ఇన్ అ కాఫీ షాప్ అండ్ తను విన్నాడు, తనకు నచ్చింది. అండ్ దిస్ ఇస్ ఇట్ అని ఐ హోప్ కృష్ణ అర్జున్ని మీరు ఇంతకుముందు చూసుంటారు, బట్ ఇది ఒక కొత్త రోల్. నెవర్ బిఫోర్ హీ ట్రైడ్ దిస్ అండ్ నేను నీకు దీనికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో ఫ్యూ వర్డ్స్. అబ్సల్యూట్లీ బాగా న్యాయం చేశారు. ఎవ్రీబడి, డిఓపి, మ్యూజిక్ అందరూ చాలా బాగా చేశారు, రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్. సో టు బిగిన్ విత్, అది నేను వెన్ అవినాష్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, నేను ఇప్పటిదాకా ఏదో లవర్ బాయ్ రూల్స్ అలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంతకుముందు బిగ్ బాస్, బీబీ జోడన్, రియాలిటీ షోస్ చేశాను. చాలా రోజులైంది యాక్టింగ్ చేసి. సరే మంచిగా ఏదైనా గట్టిగా వస్తే చేద్దామని వెయిట్ చేస్తున్నా. కరెక్ట్గా ఆ టైంకి ఈయన ఇచ్చారు. నాకు ఇలాంటి ఆఫ్ బీట్ రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో రాగానే వెంటనే పట్టేసుకున్నది చేసేయాలి ఎట్లాగైనా అని చెప్పేసి. ఐ మీన్ ఆయన బాగా రాశారు కదా, డైలాగ్స్ చాలా బాగా రాశారు, మేము యాక్టింగ్ చేసాం పర్వాలా. బట్ ఐ థింక్ మోర్ దాన్ అస్, ఐ ఫీల్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ అండ్ ద డిఓపి ఆదిత్య. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ సరిగా లేకపోతే ఇట్ విల్ ఫాల్ ఫ్లాట్. సో వాళ్ళిద్దరూ అంత బాగా వర్క్ చేశారు కాబట్టి మేము ఇట్లా వీఆర్ బీయింగ్ షోన్, ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ నేను ధ్రువన్ ఎప్పటి నుంచో వర్క్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు సాధ్యపడింది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ గాడ్స్ ప్లాన్. ఓకే, సహస్ర, అబ్సల్యూట్లీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుసిన్ మేడం, థ్యాంక్ యూ మేడం. Yeah, thank you. I hope you loved the film. Karmanye Vadhikariste. థ్యాంక్ యూ అర్జున్. నెక్స్ట్ మా శాంతిని ఇంట్రడ్యూస్ చేస్తాను. సహస్ర, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సహస్ర, నేను ఇంతకుముందు ఒక వేరే స్క్రిప్ట్ కోసం ఆఫీస్కి పిలిచి ఆడిషన్ చేశాను. దెన్ ఐ ఫౌండ్ ఎ స్పార్క్ ఇన్ హర్. అన్లైక్ మెనీ ఆర్టిస్ట్, ఇప్పుడు ఐ థింక్ ఐమ్ సేఫ్ టు సే దిస్ ఆన్ ది స్టేజ్. చాలామంది జంకుతారేమో మేబీ, నాకు తెలియదు, కానీ నేను నిర్భయంగా చెప్పగలను ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి నేను హీరో అయిపోవాలి అని కాదు. మీరు ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వండి. ట్రై టు బికమ్ ఆర్టిస్ట్. దెన్ ఆ హీరోయిన్ ట్యాగ్ తీసేస్తే మీలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వస్తాడు. దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక కథకి హీరోయిన్ ఉండరండి, ఆర్టిస్ట్ ఉంటారు. ఆర్టిస్ట్ సపోర్టింగ్, అంటే ఒక హీరోయిన్ పక్కన చుట్టుపక్కల ఎవరన్నా లేకపోతే అసలు ఆ హీరోయిన్ ఎందుకు పనికిరారు. ఐ థింక్ ఎవ్రీబడి విల్ అగ్రీ విత్ మీ. షీ ఈజ్ మేకింగ్ హర్ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ ఇనీషియల్గా కొంచెం భయపడింది క్యారెక్టర్ చేయడానికి, అంటే నిజంగా నేను చేయగలనా లేదా అని. బట్ ఐ హ్యాడ్ immense confidence in her and it's definitely showing on the screen. I hope you will all agree with me. చాలా బాగా చేసింది అమ్మాయి, చాలా కష్టపెట్టాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎంత కష్టపడిందో అంత అవుట్పుట్ వచ్చింది. సహస్ర, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం సార్ ఎన్ని పొగడతలు ఒకేసారి వింటున్నాను. అండ్ ఇట్లా స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సో చాలా నర్వస్గా ఉంది. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో ఉన్నాను అంటే సరే దానికి. అండ్ వేరే ఆప్షన్స్ చూసినా కూడా లేదు, సహస్ర డెఫినెట్గా పుల్ ఆఫ్ చేస్తుందంటే నాకు మీద నాకే నమ్మకం లేకుండింది ఇది నేను చేస్తాను అని. స్లాంగ్ చాలా డిఫరెంట్ ఉంది సార్, నేను చేయగలుగుతానో లేదు అంటే లేదు నువ్వు చేస్తావు పక్కా అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెన్ అర్జున్ కూడా చాలా ఓపిక్గా నేను టేక్స్ తీసుకున్నా కూడా ఏం కాదు అని చెప్పేసి అందరూ. అండ్ మా డిఓపి అయితే లైక్ పర్లేదు 21 టేక్స్ తీసేసుకో నువ్వు ఇచ్చేసి అని చెప్పేసి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ ఇచ్చారు కాబట్టే ఇవాళ సహస్రాలో శాంతిని చూస్తున్నారు మీరు. అండ్ దీనికి అంతటికీ ఫస్ట్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ తర్వాత నా టీమ్ అండ్ ఏడీస్ ముఖ్యంగా నా దగ్గరుండి స్క్రిప్ట్ చదివించి ఈ స్లాంగ్ ఇలా చెప్పాలి అని చెప్పేసి కూర్చోబెట్టేసి వాళ్ళకి సీన్స్ జరుగుతున్నా కూడా నా దగ్గరే ఉండి ప్రిపేర్ చేశారనమాట. సో వాళ్ళిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. Thank you everyone. Thank you so much sir for giving me this opportunity. Really thank you. Thank you Sahasra. Okay, next our Sosin madam, Dharani Priya, please come on to the stage. So yeah, ఇది చాలా డిఫరెంట్ రోల్ అనే చెప్పాలంటే
షీఈ్ యాక్చువల్లీ ప్లేయింగ్ ద రియల్ క్యారెక్టర్ హూ వీ సీ. కొద్దిసేపట్లో ఇక్కడ మీ ముందర ఉంటారు ఆవిడ. ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్డ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ బట్ నాట్ యువర్ రెమ్యునరేషన్. సో గ్లాడ్ అబౌట్ ఇట్. అండ్ తర్వాత ఇమీడియట్గా బికాస్ షీ లైక్డ్ వాట్ ఐ నరేటెడ్, వెంటనే వచ్చింది ఒక 2 గంటల్లో వచ్చి అప్పటికప్పుడు మేకప్ వేసేసుకొని, అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ద హోల్ డే ఆఫ్ షూట్. సో రియలీ గ్లాడ్ అండ్ ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ దిస్. ఫస్ట్లీ ఇక్కడ విచ్చేసిన అందరికీ హార్టీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మా కోసం ఇచ్చినందుకు, మా టీం కోసం ఇచ్చినందుకు. అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చిన సార్కి కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. లాస్యా అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ బీన్, ఐ నో వెన్ ఐ మెట్ యూ, చాలా చాలా లాంగ్ గ్యాప్, ఇట్స్ బీన్ ఇయర్స్. సో సార్ చెప్పినట్టు ఇట్ వాజ్ ఆన్ ది, అంటే అప్పటికప్పుడు కాల్ చేయడము. నేను ఎప్పుడైనా సరే ఏదైనా చెయ్యాలి లైఫ్లో, అంటే ఇండస్ట్రీలో ఉండాలి అన్నప్పుడు ఐ యూస్ టు థింక్ దట్ ఎంత లెంత్ ఉంది అనేది కాదు, మనం చేసే చిన్నదైనా జనాలపైన ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్. అండ్ స్క్రీన్లో నేను అది చూశాను, అది నాకు చాలు. ఓ చాలు, డిన్నర్ వద్దు నాకు ఈరోజు. సో ఎనీవేస్ ఐల్ నాట్ టేక్ మచ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవినాష్ గారు. ప్లెజర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శంకరన్న అండ్ స్టేజ్